హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. చీటి తల్లులండి, బంగారు తల్లులండి. అమ్మ వంట మొదలు పెట్టమని అడుగుతున్నాయండి. మార్నింగ్ పెరుగన్నం పెట్టానండి, మధ్యాహ్నం బిస్కెట్లు పెడతానండి. అంటే ఎక్కువ పెట్టాను, రెండు రెండు బిస్కెట్స్ పెట్టి కాస్త మంచినీళ్ళు తాగుతాయి అన్నమాట పిల్లలు తల్లులు అన్నీ కలిపి. చెప్పాను కదండి ఒక 30 ఉన్నాయని. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదన్ను తడిపింది నీడు చినుకంటి చిన్నదేమో. లా 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 లా. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనసు ఏం బాగుండలేదండి నాకు. దేనికంటేనండి, మధ్యతరగతి వాళ్ళు అంటే నేను చాలా పేదవాళ్ళమేనండి. ఏంటంటే బాబు చనిపోవటం వల్ల నేను ఏదో అబ్బాయి పేరు మీద ఏదో 10 కుక్కలు చేసుకుందాం సేవ అని దిగానండి. అయితే ఏమంటేనండి, మన తెలిసిన మేడం గారు రూములు ఇచ్చారండి ఉండటానికి. అంటే మన సొంతంగా ఏది లేకపోతే ఒకళ్ళకి లొంగి లొంగి బతకాలి కావాలా అనే ఒక బాధ. మనకి డబ్బుండి నాకు కుక్కలాశ్రమం పెట్టుకునే శక్తి ఉండి వాటికి అన్ని రకాలు చూసుకునే శక్తి భగవంతుడు ఇచ్చినట్టయితే ఈ రోజున ఒకళ్ళకి లొంగి లొంగి బతకాల్సిన పని ఉండేది కాదండి. ఏదైనా నిజాయితీగా గట్టిగా మాట్లాడేవాళ్ళం దాన్ని. కాకపోతే నాకనేది ఒక అండదండలు నా భర్త, నేను, నా పెద్ద బాబు అండి, నా కోడలు, అంతవరకే అత్తగారు, చిన్న ఫ్యామిలీ. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే, కుక్కలాశ్రమం పెట్టి ఈ రూముల్లోకి రావడమే నేను చేసిన పెద్ద తప్పండి. ఎందుకంటే అలా ఇది పాడుపడ్డ ఆశ్రమం అండి. దీన్ని బాగు చేయడానికి దగ్గర 3 లక్షలు ఖర్చు అయ్యిందండి నాకు, మొత్తం రిపేర్లు చేయించడానికి. కానీ ఇంకా ఏంటంటే నేను తొందరపడి తీసుకుని ఎంత పెద్ద తప్పు చేశానంటే 3 లక్షల పైన ఖర్చు అయిందండి నాకు. పెద్దాక పందికుక్కలు తవ్వేయడము, వాటికి రిపేర్లు చేయించటం అదొకటి. రెండోది, ఎక్కడన్నా కడుపుతున్న కుక్కలు కనిపిస్తే మన మేడం గారు ఎంతో మంచి వాళ్ళు రూములు ఇచ్చారు మనకి అని ఆ కడుపుతున్న కుక్కలను తీసుకురావడం, అలా అలా కుక్కల్ని పెంచుకుంటే వెళ్ళిపోయా. ఆర్థిక పరిస్థితి ఒకటి, రెండోది ఏంటంటే సూటిపోటీ మాటలు, జనాలు. వేరే వాళ్ళ ఇళ్లలో మన కుక్కలను పెట్టేటట్టు వాళ్ళకి లొంగి లొంగి బతకడం ఒకటి. అది ఆత్మాభిమానం చంపుకొని బతకాల్సి వస్తుందన్నమాట. అదే నేను కుక్కల్ని ఆశ్రమం పెట్టకుండా ఆ 10 కుక్కలతో మా ఇంట్లోనే పెట్టుకుని ఒక 100 కుక్కలకో 200 కుక్కలకో నేను బయట కుక్కలు అన్ని చోట్ల సేవ చేసుకుంటే ఎంత బాగుండేదండి. అప్పుడు ఈ తెలివి లేదు నాకు. ఇప్పుడు తెలివి వచ్చేసరికి ఏంటంటే ఒక పిచ్చిదాన్ని చేసి మాట్లాడుతున్నారు, ఆడుకుంటున్నారు అనమాట నాతో. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. నాకు మంచి రోజులు వస్తాయి, మీ అందరి ఆశీస్సులు ఉంటాయి. నేను చేసేది మోగజీవాలకండి. కాకపోతే ఏంటంటే ఆలోచన లేకుండా తొందరపడి ఈ ఆశ్రమాల్లోకి వచ్చానా అని బాధపడుతున్నా ఈరోజు. నేను ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలీదు, ఎప్పుడు ఏమంటారో తెలీదు, ఈ ఉన్న కుక్కలు ఎక్కడ పెట్టాలో తెలీదు. తొందరపడి ఆలోచన లేకుండా అందరూ మన వాళ్ళే కదా, మన ఇదిలో మనం సేవ చేస్తున్నాం, మన అందరూ సపోర్ట్ ఉంటారన్నట్టు నేను వచ్చాను కానండి ఇందులోకి. లేకపోతే ఉన్న కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని నేనేదో నా తిప్పలు నింబడేదాన్ని అండి. బయట కుక్కలకి ఇంకా సేవ చేసుకునేదాన్ని నేను. ఖర్చు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి. ఈ పదాకి రిపేర్లకి వేలకు వేలు అయిపోతున్నాయి. ఒక గుర్తింపు అనేది లేదు. అదేమండి, మీ ఆశ్రమాల్లో ఉన్నారు కాబట్టి మీరు బాగు చేసుకోవాలి, మీరు చూసుకోవాలి. మేము ఏదన్నా అంటే అది ఎలా చెప్పాలో తెలియదులేండి, నాకు పెద్దగా చదువుకోలేదు నేను. వాళ్ళు ఏదన్నా మాట తూలి చిన్నతనంగా మాట్లాడినా కూడా పడాల్సిన పరిస్థితి అన్నమాట ఇప్పుడు నాది. చాకరీ అండి, 2-3 గంటలు చాకరీ ఉంటుందండి. ఈ చివరి నుంచి ఆ చివరికి 25 సెంట్లు అనమాట. ఇది 25 సెంట్లు చిమ్మి కడిగి చేసేటప్పటికి 2-3 గంటలు టైం కేటాయించాలి. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా చేయాలన్నమాట. పని వాళ్ళు ఎవరు రారు ఇందులోకి. ఆ పనికి ఇచ్చే డబ్బులు ఉంటే కుక్కలకు ఉంటాయిలే అని నేను అనుకుంటానన్నమాట. అందుకని మనసు ఏం బాగుంటలేదండి ఈ మధ్యకాలంలో. ఏంటంటే తొందరపడి ఆశ్రమాలు పెట్టానా, ఉన్న 10 కుక్కలతో ఇంట్లో పెట్టుకుని నేను శుభ్రంగా బయట కుక్కలు సేవ చేసుకుంటే ఇంట్లో పడి ఉండేదాన్ని హాయిగాను. ఒకళ్ళ రూముల్లోకి వచ్చి వాళ్ళ చిన్న చూపు చూసి వాళ్ళతో తక్కువగా మంది మాట్లాడుతూ ఉంటే, తక్కువ చేసి చీప్గా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉంటుందండి.
క్షమించండి. ఎందుకంటే మనసు బాగోక మీ దగ్గర ఇది చెప్పడమే కానండి, వేరే రకంగా కాదండి. మీ ఆశీస్సులు మూగ జీవాలకి ఉండాలి, నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం వీళ్ళ వల్లే నాకు ఆరోగ్యం కూడా పాడైపోయిందండి. నా కుక్కలు ఏమైపోతాయా అని మానసికంగా కొంచెం దిగులు పడి ఆరోగ్యం కూడా పాడైందండి. కాలు కూడా బాగలేదు కదా.